ముందుగా అందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఇక్కడ ఈ జూమ్ ద్వారా వీక్షిస్తున్న దివ్యాత్మ స్వరూపులందరికీ, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న దివ్యాత్మ స్వరూపులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. అలాగే నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి టీం మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి భావనా శక్తి, గత 2 రోజులుగా మనం భావనా శక్తి ఈ బుక్కులోని నాలెడ్జ్ ని మనం తెలుసుకుంటున్నాం. ఆ దైవిక గుణాలు అంటే ఏంటి, వీటి గురించి తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు 3వ రోజు. సో ఈ ఈ రోజు ఇంకా మరికొన్ని దైవిక గుణాల గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ డే ప్రేమ అంటే ఏంటి మనం తెలుసుకున్నాం. ప్రేమతో జయించలేనిది ఏమీ లేదు అనేది ఆ మనము తెలుసుకున్నాం. తర్వాత క్షమాతత్వం ఇది ఒక గొప్ప దైవిక గుణం. క్షమించే గుణం, ప్రతి ఒక్కరిని క్షమించగలగాలి. సో అది డెవలప్ చేసుకోవాలి. కృతజ్ఞత, అన్నింటి పట్ల కృతజ్ఞతా భావం, ప్రతి ఒక్కరి పట్ల కృతజ్ఞతాభావం, సృష్టి పట్ల కృతజ్ఞతాభావం, ప్రకృతి పట్ల కృతజ్ఞతాభావం, మన పట్ల మనకు కృతజ్ఞతాభావం. సో దాన్ని డెవలప్ చేసుకోవాలి. తర్వాత విశ్వాసం అంటే ఏదైనా మనం మన పట్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్, విశ్వాసం ఉంటే మనం ఏదైనా మనం చేయగలుగుతాం. సో విశ్వాసాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. తర్వాత ప్రశంసించడం, ప్రతి ఒక్కరిని అప్రిషియేట్ చేసే గుణం. నా వాళ్ళనే నేను అప్రిషియేట్ చేయడం కాదు, మన వాళ్ళు నా అనుకున్న వాళ్ళని మాత్రం అప్రిషియేట్ చేస్తాం. కానీ అందరినీ అప్రిషియేట్ చేసే గుణం అనేది ఇది ఒక గొప్ప దైవ స్థితి. పరమాత్మ దృష్టిలో నా వాళ్ళు నీ వాళ్ళు ఏం ఉండదు, అందరూ ఒక్కటే, అందరూ ఆయన బిడ్డలే. ఎంత గొప్ప స్థితి చూడండి. సో అలాంటి ఆ స్థితిని మనం డెవలప్ చేసుకోవాలి. ఆశీర్వాదం, ఆశీర్వదించే గుణాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడు మన నోటి నుంచి ఎప్పుడు ఆశీర్వాదాలే బయటకు రావాలి. అందరూ బాగుండాలి, నువ్వు బాగుండాలి. సో ఆ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించే విధంగానే ఉండాలి. కానీ మన మాటలు ఎప్పుడు శపించే విధంగా ఉండకూడదు. వాడు నాశనం అయిపోని, వాడు ఏమైపోతే నాకేమి, ఇలాంటి మాటలు ఎప్పుడు మన నోటి నుంచి పొరపాటును కూడా రాకూడదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ, ఎటువంటి సంఘటనలు ఎదురైనా ఎప్పుడు కూడా మన నోటి నుంచి ఇటువంటి మాటలు రాకుండా జాగ్రత్తగా ఉందాం ఫ్రెండ్స్. సో ఏదైనా కూడా ఇప్పుడు మనకి ఎన్నో జన్మల నుంచి అలవాటు అయిపోయాయి మాట్లాడటం. సో ఇప్పుడు మార్చుకుందాం. ఒకేసారితో అలవాట్లు మనలో మారవు, కానీ క్రమక్రమంగా అవేర్నెస్ తో ఉండే కొద్దీ క్రమక్రమంగా దాన్ని మార్చుకోవచ్చు. మనం మార్చుకోవచ్చు అనుకుంటే ఈ సెకండే మార్చుకోవచ్చు, లేదా ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏది లేదు ఫ్రెండ్స్. శాంతి, ఆ మనశ్శాంతి కోసమే కదా మనం ఏదైనా చేస్తాం. ఎప్పుడైతే మనస్సు నిశ్చల స్థితిని పొందుతుందో, ఆలోచనలన్నీ ఆగిపోతాయో, ప్రశ్నలు ఆగిపోతాయో, అప్పుడు ఆటోమేటిక్ గా మనస్సు అనేది నిశ్చలం అవుతుంది ఫ్రెండ్స్. అప్పుడు మనం నిజమైన మనశ్శాంతిని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. తర్వాత సామరస్యం, అందరితో సామరస్యంతో ఉండాలి. మన కుటుంబ సభ్యులతో కావచ్చు, తర్వాత ఇతరులతో కావచ్చు, ఎక్కడ మనం ఉన్నా కూడా అందరితో సామరస్యంగా ఉండాలి. శత్రుత్వము అనేది అసలు ఉండకూడదు. వీళ్ళు నాకు నచ్చదు, వీళ్ళు నాకు నచ్చుతారు, ఇలా ఉంటేనే నాకు నచ్చుతుంది, ఇవన్నీ పోవాలి. సో ప్రతిదీ కంప్లీట్, ఎక్కడున్నా కూడా సామరస్య భావన అనేది డెవలప్ చేసుకోవాలి. అప్పుడే మనకి మనశ్శాంతి, మనం హ్యాపీగా ఉండగలుగుతాం, సంతోషంగా ఉండగలుగుతాం. తర్వాత కరుణ, ప్రతి జీవి పట్ల కరుణ, ప్రతి ఒక్కరి పట్ల కరుణ ఎంత గొప్ప దైవిక గుణం. నా వాళ్ళు అనేది కాదు, ఎవరిపైనైనా కరుణ. ఓ వీళ్ళకి తెలీదు, పర్లేదు అంటే మనము మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారి పట్ల కరుణ చూపించాలి ఎప్పుడు కూడా. నాకే అన్నీ తెలుసు కాదు, ఎవరికి అన్నీ ఏమీ తెలియదు. కొన్ని ఇప్పుడు నాకు కొన్ని తెలుసుంటాయి, కొన్ని మీకు తెలుసుంటాయి. ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడమే, ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటూ క్రమక్రమంగా ఎదుగుతూ వెళ్ళడమే. సో మైత్రి, అందరితో మైత్రిగా ఉండాలి. ప్రతి ఒక్కరితో, మన పిల్లలతో కూడా ఫ్రెండ్లీగా ఉండాలి. ఎంత గొప్ప స్థితి అది. ఫ్రెండ్లీగా ఉండడం అనేది ఎంత గొప్ప స్థితి, మిత్రత్వం. సో ఆ ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఆ కమ్యూనికేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరినొకరు ఆ ఓపెన్ గా ఉండగలుగుతారు. తర్వాత అహింస. ఇంకా ఈరోజు మనము అహింస గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ అహింస అనేది ఇప్పుడు మనము
అహింస అనేది ఎక్కడ చూసినా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి. తిరుమల తిరుపతి ఇటు సైడ్ వెళ్ళామంటే ఎక్కడికి వెళ్ళినా అహింస పరమోధర్మ అని మనకు కనిపిస్తూ ఉంటాయి. అహింస పరమోధర్మ చూడండి, పేరులోనే ఉంది. అన్ని ధర్మాలలోకెల్లా పరమ ధర్మం ఏంటి అంటే అహింసా ధర్మం. సో అహింస పరమో ధర్మ, తథాహింస పరంతప, అహింస పరమం జ్ఞానం, అహింస పరమార్జనం. అంటే అహింస అనేది ఒక గొప్ప ధర్మం ఫ్రెండ్స్. ఇది ఒక గొప్ప తపస్సు. అహింస అనేది గొప్ప జ్ఞానం. అహింస పరమం జ్ఞానం, అహింస పరమార్జనం. అంటే అహింస అనేది గొప్ప సాధన. మహాత్ములందరూ కూడా మనకు నేర్పినటువంటి గొప్ప మార్గమే అహింస మార్గం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హింసను వదిలిపెట్టాలి. హింసను వదిలి అహింస మార్గాన్ని మనము చేపట్టాలి. అహింసతో జీవించాలి. అన్ని ధర్మాలలోకెల్లా పరమధర్మం ఏంటి అంటే అహింసా ధర్మం. సో ఇక్కడ ధర్మం అంటే ఏంటి? మనం ఏం చెయ్యాలి? చేయాల్సినవి చెయ్యాలి, చేయకూడనివి చేయకూడదు. ఇది తెలుసుకోవడమే ధర్మం. కాబట్టి ధర్మం గురించి మనకి షడ్దర్శనాలైనటువంటి వైశేషికంలో ఒక గొప్ప స్టేట్మెంట్ వస్తుందన్నమాట. అదేంటి అంటే యథోభ్యుదయ నిశ్రేయస సిద్ధి సధర్మ. యథోభ్యుదయ దేని వల్లనైతే అభ్యుదయము, తర్వాత అభ్యుదయం అంటే అంటే పూర్తి, ఉదయం అంటే వృద్ధి, పూర్తి వృద్ధి అంటే ఆ పరిపూర్ణ స్థితిని పొందుతామో, దేని వల్లనైతే ఆ పూర్ణ వృద్ధిని పొందుతామో, పరిపూర్ణత్వాన్ని పొందుతామో. మరి అది కూడా అభ్యుదయం అనేది కూడా రెండు రకాలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఐహికము, ఆముష్మికం. అంటే ఇక్కడ జీవించి ఉన్నప్పుడు పరిపూర్ణత్వాన్ని పొందాలి. తర్వాత మనం ఈ లోకాన్ని వదిలేసి ఆ పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అభివృద్ధి ఉంటారు. దాన్నే ధర్మం అంటారు. సో ఇక్కడ యథోభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ. ఇది అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము నిశ్రేయస్సు అంటే యథోభ్యుదయ నిశ్రేయస సిద్ధి. నిశ్రేయస్సు అంటే ఏంటి అంటే అంతిమ శ్రేయస్సు, ముక్తి, మోక్షము, అపవర్గం. ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. అన్ని ఒకే అర్థాన్నే ఇస్తాయి. ముక్తి అన్నా మోక్షం అన్నా. చూడండి, ఏ కర్మలను ఆచరిస్తే మనం ముక్తిని మోక్షాన్ని పొందుతామో, నిశ్రేయస సిద్ధి. సిద్ధి అంటే సిద్ధిస్తుందో దానినే ధర్మం అంటారు. యథోభ్యుదయ నిశ్రేయస సిద్ధి సధర్మ. సో ఏ కర్మలను ఆచరిస్తే మనకు అభ్యుదయం, పూర్ణత్వం సిద్ధిస్తుందో, ఆ పరిపూర్ణ స్థితి సిద్ధిస్తుందో, అంటే ఆ ముక్తి మోక్షాన్ని మనం పొందుతామో, ఆ కర్మల్ని ధర్మం అంటారు. సో అంటే ఇప్పుడు ఏ కర్మలను ఆచరిస్తే మనకి ఈ లోకంలో ఇక్కడ జీవించి ఉన్నప్పుడు లేదా పరలోకాలకు వెళ్ళినప్పుడు కానీ దుఃఖాన్ని కలిగిస్తుందో అటువంటి వాటిని అధర్మం అంటారు. చూడండి, ఇప్పుడు గమనిస్తే ఇప్పుడు కర్మ లేచినప్పటి నుంచి కర్మ చేయకుండా ఉండడానికి అవుతుందా? అవ్వదు. మాట్లాడడం కూడా కర్మనే, పనులు చేయడం కర్మనే. కర్మ అంటే ప్రతిదీ కర్మనే. మనసా వాచ కర్మణ అహింసతో జీవించాలి అంటారు. అంటే మన ఆలోచనల్లో కూడా హింస ఉండకూడదు. ఇప్పుడు నేను పొరపాటుగా వెధవాన్ తిట్టాను ఎవరినన్నా, నా ఎదురుగా ఎవరో ఉన్నారు, వెధవాన్ తిట్టాను, ఏదో ఒక మాట కొంచెం వాళ్ళు హర్ట్ అయ్యే విధంగా మాట్లాడాను. సో నేను ఆ మాట్లాడిన ఆ మాట వల్ల ఎదుటి వాళ్ళకి సంతోషం కలుగుతుందా? వాళ్ళు దుఃఖం కలుగుతుంది, వాళ్ళు బాధపడతారు. మళ్ళా మనకే అనిపిస్తుంది లోపలిని, ఇంకా అయ్యో నేను మాట్లాడకుండా ఉన్నింటే బాగుండు కదా, చూడు వాళ్ళు ఎంత హర్ట్ అవుతున్నారు, చూడు అవసరంగా మాట్లాడినాను, ఈ మాట మాట్లాడకూడదు అంటే మనకే అనిపిస్తుంది. మనకే కొంచెం బాధ వేస్తుంది లోపల. పైకి మనం చెప్పకపోయినా కూడా లోపల అది గుచ్చుతా ఉంటుంది. ఓ పొరపాటు అయిపోయింది, అలా మాట్లాడేశాను అంటే అక్కడ ఆ మాట మనల్ని సంతోషాన్ని కలిగిస్తోందా, దుఃఖాన్ని కలిగిస్తోందా? సో అటువంటివన్నీ కూడా చేయకూడదు. అది అధర్మం కిందికి వస్తుంది. ఇంకొకరిని హర్ట్ చేసినప్పుడు మనం సంతోషంగా ఉంటామా? ఇంకొకరితో మనం ప్రేమగా మాట్లాడాము, వాళ్ళకి సంతోషం కలిగింది, సో ఆ చర్య మనకు కూడా సంతోషాన్ని ఇస్తుంది. మన ఇంటికి ఎవరైనా వచ్చారు, వాళ్ళని ఫ్రెండ్లీగా ట్రీట్ చేసాము,
వాళ్ళ చక్కగా మనస్ఫూర్తిగా మాట్లాడించాము, వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకున్నాము, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో వాళ్ళు వాళ్ళు సంతోషంగా మన ఇంటి నుంచి వెళ్ళారనుకోండి, మనకు కూడా తృప్తిగానే ఉంటుంది, మనకు కూడా సంతోషంగానే ఉంటుంది. సో అవన్నీ కూడా ధర్మం కిందికి వస్తాయి. అంటే మనస వాచ కర్మణ, మనము ఏ కర్మలు చేస్తే ఆ కర్మల వల్ల మనకు దుఃఖం కలుగుతుందో అవన్నీ కూడా అధర్మం కిందికే వస్తుంది. సో ఈ అహింస అనేది పరమ ధర్మం, పేరులోనే ఉంది చూడండి. ఎంత గొప్ప ధర్మం అంటే, ఇప్పుడు ఒక ఏనుగు పాదం ఉంది. ఏనుగు పాదం ఎలా ఉంటుంది చెప్పండి? చాలా పెద్దగా ఉంటుంది. ఆ ఏనుగు పాదంలో ఏ జీవి పాదమైనా కూడా అందులో ఇమిడిపోతుందంట. అంత పెద్ద పాదం ఏనుగు పాదం. ఒక మనిషి పాదం కూడా ఏనుగు పాదంలో ఇమిడిపోతుంది, పట్టిపోతుంది. ఏ జీవి పాదాన్ని తీసుకొచ్చినా అందులో ఇమిడిపోతుంది. అంటే ఏంటి అంటే, ఎన్నో ధర్మాలు ఉన్నాయి. వ్యక్తిగత ధర్మం అని, కుటుంబ ధర్మం అని, సామాజిక ధర్మం అని, లోక ధర్మం అని, లేదా ఆపద్ ధర్మం, ఇలా ఎన్నో రకాల ధర్మాలు ఉన్నాయి. వృత్తి ధర్మం అని. ఎన్ని ధర్మాలు ఉన్నా ఈ అహింసా ధర్మం అనేది అన్నింటికన్నా హయ్యెస్ట్ ధర్మం, పరమ ధర్మం. పరమ అంటే హయ్యెస్ట్. అహింసా ధర్మానికి మించిన ధర్మం లేదంట. ఈ అహింస